వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిల పలు ప్రాంతాలలో ఒకే రోజు 3 చోట్ల చోరీలు జరిగాయి. ఉదయం 10 గంటల ప్రాంతంలో చెన్నంపల్లెలో 2 ఇళ్లలో, మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సురేంద్రనగర్లో నివాసం ఉన్న ప్రైవేట్ టీచర్ గోపి ఇంట్లో చోరీలు జరిగాయి. సుమారు 3 ఇళ్లలో 16 తులాల బంగారు, 32 తులాల వరకు వెండి, 70,000 వరకు నగదు అపహరణకు గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఏడైతే ఏం లేవు. నిన్నొచ్చింది ఆర్డరు ఈరోజు పొద్దున్నే ఇతను వస్తున్నాడని నిన్నొచ్చింది ఆర్డరు ఈరోజు పొద్దున్నే ఇతను వస్తున్నాడని అయితే ఏడైతే ఏం లేవు. శివన్ స్విచ్ ఆఫ్ చేసినాడు. మన కార్డు తీసుకొని చేసుకున్నాం ముందు ఇది కానీ అన్నీ కానీ డోర్ ఓపెన్ అంటే మా మిస్సెస్ లోపలికి వెళ్తే మొత్తం షాక్, మొత్తం నేను ఏం టచ్ చేయలేదు సార్. తాళం మాత్రం చేసిండు. అప్పుడు రే ఈ కెమెరా పెట్టు, అదో చూసిండు. మా గేట్ వచ్చి చూసిపోయినాడు. ఇది అయ్యేటట్లేదులే కటాంజన్ ఉందని. అది కూడా వాకిలే మేడం. ఈ 2 ఉన్నాయి మేడం, చూసి అది 2 ఉన్నాయని పైకి పోయిండు. అదో ఎంత నిదానం వస్తుంది చూడు. నేను స్లోగా పెట్టినాను. బాగా టోపీ పెట్టచ్చు. క్లియర్గా వస్తాయి మేడం మామూలుగా.